మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీకృష్ణుని జన్మ నక్షత్రమైన రోహిణీ నక్షత్రము నక్షత్ర సమూహములో 4వది. రోహిణీ నక్షత్రానికి ఆదిదేవత బ్రహ్మ, నక్షత్ర అధిపతి చంద్రుడు. గణము మానవ గణము కనుక ధర్మచింతనతో పాటు లోక్యమును ప్రదర్శిస్తారు. అనుకున్నది నయాన భయాన చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వమును కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యతను సాధిస్తారు. సాహస క్రీడల యందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపును సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగున స్త్రీల ఆధిక్యత అండదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్థ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపికవుతారు. మాతృవర్గము మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూర ప్రాంతముల యందు చదువు, విదేశీ ఉద్యోగాల యందు రాణిస్తారు. అధునాతన విద్యల యందు అధికముగా రాణిస్తారు. భూసంపద, జల సంపదను కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారము చక్కగా కలిసి వచ్చును. అపనిందనలు ఆరోపణలు జీవితములో ఒక భాగమవుతాయి. వీరి జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళల ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్డులను పొందగలరు. వీరు తమ సంతానముతో విభేదిస్తారు. గురు మహర్దశ, శని మహర్దశ వీరికి చక్కగా కలిసి వచ్చును. ప్రేమ వివాహాలు అంతగా కలిసి రావు. భార్యాభర్తల నడుమ అన్యోన్యత బాగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన వివాహం వీరికి చక్కగా సరిపోతుంది. క్రీడలు, కోర్టు వ్యవహారములలో విజయమును సాధిస్తారు. గజ ఈతగాళ్ళు అవుతారు. తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు. వంశానికి కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువస్తారు. తాము అనుకున్నట్లు వీరి సంతానాన్ని చక్కగా తీర్చిదిద్దుతారు. భాగస్వామిని అధికంగా ప్రేమించే ఈ జాతకులు ఇతరులను ఆకర్షించే ఛాయను, వాక్చాతుర్యమును కలిగి ఉంటారు. స్నేహితులంటే ప్రాణమిచ్చే వీరు వృత్తులు, ఉద్యోగాల్లో తీవ్రంగా శ్రమించి వీరికి ఉదారంగా ఖర్చు చేయడం అలవాటు. అయితే ఖర్చులను అదుపు చేసుకుంటే ధనవంతులవుతారు. రోహిణీ నక్షత్రంలో జన్మించిన జాతకులకు వారి కళ్ళే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సౌందర్యవంతమైన శరీరము, ఇతరులను ఆకర్షించే శరీర ఛాయ, శరీర ఆకృతిని కలిగి ఉంటారు. అయితే బుద్ధి ఆలోచన కంటే మానసిక ఆలోచనకే అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరితోనైనా విరోధం కలిగితే ఆ శత్రువులను సర్వనాశనం చేయటానికైనా వెనుకాడరు. వీరు చేసిన పనులకు ఇతరులకు చెప్పి గర్వపడే ఈ జాతకులు చాలా వరకు సత్యమునే పలుకుతారు. క్రమ పద్ధతిలో జీవించిన ఎడల అనేక కార్యములు యందు వీరు విజయం సాధిస్తారు. అధికమైన ఆత్మాభిమానం వలన వీరు సర్వరంగములనందు ఆధిపత్యమును చలాయించగలరు. వ్యాపారంగాని చేసినట్లయితే గౌరవము, విజయము కలుగును. వీరి స్వతంత్ర తొందరపాటు బుద్ధి అడుగడుగున కొంత అనర్థాలకు దారితీయును. ఈ నక్షత్రములో జన్మించిన స్త్రీలు సౌశల్యాది గుణములు కలవారై కొంత ఆడంబరము ఎక్కువగా ఉండును. గృహ జీవితమందు పరాజయము పొందక
అందరినీ మెప్పిస్తారు. వీరి కళ్ళకు ప్రత్యేకమైన అందము ఉండును. కుటుంబీకుల స్నేహాన్ని పొందుతారు. భర్త భాగ్యం, సంతాన భాగ్యం వీరికి ఉండును. ఈ నక్షత్రము వివాహము, ధనం కూడబెట్టడానికి, దేవాలయ నిర్మాణం మొదలగు శుభకార్యములకు చాలా మంచిది. నెమ్మదస్తులుగా, ప్రియభాషణంగా, నిశ్చలమైన హృదయం కలవారి, చిత్రలేఖమునందు ప్రావీణ్యత, స్థిర జీవనము, స్థిరమైన నిర్ణయములను తీసుకుంటారు. స్వతంత్ర జీవితము కొంత తక్కువ, తెలివితేటలు కలిగి ఉంటారు. సుఖవంతమైన జీవనం జీవిస్తారు. వీరికి స్థిరమైన ఆస్తులు, ఆదాయం ఉంటుంది. ఇప్పుడు పాదాల వారీగా చూసినట్లయితే రోహిణీ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు మేష, కుజ నవాంశలో జన్మించిన వారికి రోషచిత్తము, ఎరుపు ఛాయ, ఎరుపు శిరోజాలు ఉంటాయి. కొంత నిష్ఠూరంగా మాట్లాడుతారు. ధైర్య సాహసాలు అధికము. మంచి విమర్శకులు, చాలా గర్వంగా ఉంటారు. రెండవ పాదంలో జన్మించిన వారు భృత్యాంశలో జన్మిస్తే విశాలమైన శరీరము, మంచి ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహము, బంధుప్రేమ, మృష్టాన్న యోగము ఉంటాయి. ఉద్యోగాలలో అభివృద్ధికి వస్తారు. కోపాన్ని అణుచుకోగలరు. మంచి ఆలోచన శక్తి, విశాలమైన మంచి స్వయం నియంత్రణ కలిగి ఉంటారు. మూడవ పాదంలో జన్మించిన వారు మిథున, బుధ విద్వదంశలో జన్మిస్తే కవులు, పండితులు, గణిత శాస్త్ర నిపుణులు, విద్వాంసులు, కళాకోవిదులవుతారు. ధర్మ పరివర్తన, మంచి గుణాలు, ప్రపంచ జ్ఞానము, విచక్షణ, చతురత, యుక్తి ఉంటాయి. నటులు, గాయకులు, చిత్రకారులు అవుతారు. మంచి నైపుణ్యాలను కలిగి మంచి పద్ధతిలో ఉంటారు. నాలుగవ పాదంలో జన్మించిన వారు సహజంగా కర్కాటక నవాంశ అంత్యాంశలో జన్మిస్తే వ్యాపార నైపుణ్యము, చక్కని రూపము, జనాకర్షణ, స్నేహశీలత, మాట నేర్పు, తెలివితేటలు, జనరంజకత్వం ఉంటాయి. పరద్రవ్యాన్ని ఆకర్షించగలరు. సంపన్నులు కాగలరు. ఇప్పుడు రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారి అదృష్ట విషయములు తెలుసుకుందాం. రోహిణీ నక్షత్ర జాతకుల రాశి వృషభము. రాశి అధిపతి శుక్రుడు. నక్షత్ర అధిపతి చంద్రుడు. పేరు పెట్టవలసిన అక్షరము ఓ, వా, వి, వు. నక్షత్ర గణము మనుష్య గణము. నక్షత్ర జంతువు పాము. నక్షత్ర నాడి అంత్యనాడి. పాదము స్వర్ణపాదము. మీరు పూజించవలసిన గ్రహము చంద్రుడు, శుక్రుడు. పూజించవలసిన దైవము అమ్మవారు మహాలక్ష్మీదేవి. మీరు చేయవలసిన ఆచారము అమ్మవారికి కుంకుమ పూజ. అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 4. అదృష్ట వారములు బుధవారము, గురువారము, శనివారము. తిలకధారణ కుంకుమ, చందనము. మీరు చేయవలసిన పారాయణము శ్రీ లలితా సహస్రనామ పారాయణము, లక్ష్మీ అష్టోత్తరము, సహస్రనామ పారాయణములు. మీరు ధరించవలసిన రుద్రాక్ష ద్విముఖి. అదృష్ట రత్నము ముత్యము. ధరించవలసిన చేతి వ్రేలు చూపుడు వేలు లేక ఉంగరపు వేలు. పూజించవలసిన వృక్షం మోదుగ. మీరు చేయవలసిన పండుగలు వరలక్ష్మీ వ్రతం, దుర్గా అష్టమి, దేవీ శరన్నవరాత్రులు. మీరు చదువవలసిన పురాణము దేవీ భాగవతము. మీరు పఠించవలసిన మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అదృష్ట రంగు తెలుపు. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, పడమర, దక్షిణం. మీరు చేయవలసిన దానము బియ్యము,
బియ్యంతో చేసిన పిండి వంటలు, ప్రయాణం చేయకూడని శుభ కార్యక్రమాలు చేయకూడని నక్షత్రాలు అశ్వని, మఖ, మూలా నక్షత్రము. ప్రతిరోజు మీరు చదవవలసిన గాయత్రి మంత్రము ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఇప్పుడు రోహిణీ నక్షత్రములో 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ ఆర్థిక అభివృద్ధికి, జీవితములో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు విభూదిని బొట్టుగా పెట్టుకోండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయవలెను. ప్రతిరోజు మర్రి వృక్షమునకు నీరు పోయండి. పేదవారికి పాలు మరియు నీళ్లను ఇవ్వండి. ప్రతిరోజు పార్వతీదేవి, దుర్గాదేవిని ఆరాధించండి. ఏదైనా నదిని దాటినప్పుడు ఆ నదిలో ఒక నాణెం వేయండి. పక్షులకు నవధాన్యములను ఆహారంగా పెట్టండి. ప్రతిదినము తల్లికి నమస్కరించి ఆమె దీవెనలను పొందండి. 7 శుక్రవారములు వరుసగా అన్నదానం చేయండి. పేదవారింట ఉన్న అమ్మాయి వివాహానికి సహాయం చేయండి. కలువ పువ్వులను, తామర పుష్పాలను పెంచండి. నిత్యం కనకదారా స్తోత్రం పారాయణ చేయండి. ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించండి. మాస శివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయించండి. మీకు వీలైనప్పుడు రావి చెట్టుకి నీళ్లను పోస్తూ ఉండండి. పాలతో వండిన పాయసాన్ని పిల్లలకు పెట్టండి. గృహములో నిత్యము తెల్లని ఆవుని పూజించండి. చంద్రహోరలో అమ్మవారికి కుంకుమ పూజ చేయుట చాలా మంచిది. శ్రీ సూక్తమును పారాయణ చేయండి. తప్పక ధనలాభం కలుగుతుంది. తెల్లని రంగు గల వస్త్రము ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి. శ్రీశైల భ్రమరాంబికాదేవి దర్శనము చేసుకోండి. వెండి ఉంగరము, స్ఫటిక మాలను ధరించండి. మహాశివరాత్రి, కృష్ణ అష్టమి పండుగలను ఘనంగా చేయండి. ప్రతి మాసము నెల పొడుపు నాడు చంద్రదర్శనము చేసుకోండి. పౌర్ణమి రోజు సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజను జరిపించండి. తెల్లని పూలతో, వరిధాన్యములతో అమ్మవారిని అర్చించి శ్రీ లలితా సహస్రనామ పారాయణము చేయవలెను. ఈ పరిహారాలలో మీకు అనుకూలమైనవి 3, 4 పాటిస్తే సరిపోతుంది. రోహిణీ నక్షత్రంలో జన్మించిన జాతకులకు మీకున్నటువంటి బాధలు, ఆటంకాలు, సమస్త గ్రహదోషాలు సంపూర్ణంగా తొలగిపోవాలంటే పౌర్ణమి నాడు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయములో అడుగుపెట్టి స్వామివారిని దర్శించుకున్నట్లయితే మీకున్నటువంటి సమస్త గ్రహదోషాలు తొలగి మీకు సకల ఐశ్వర్య అభివృద్ధి కలుగును. కావున ఈ పరిహారాలను నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా మంచే జరుగును. సర్వే జన సుఖినో భవంతు.